హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ బై మీ యూట్యూబ్ ఛానల్. మైసెల్ఫ్ దాసు. ఈరోజు వీడియోలో క్వశ్చన్ నెంబర్ 26కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 26 ఏ చాప్టర్ నుండి వస్తుంది, ఆ వే ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, అందులో ఉన్న ఇంపార్టెంట్ సమ్స్ ఏంటి అనేది మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం క్వశ్చన్ నెంబర్ 13 నుంచి 2 మార్క్స్ 13 నుంచి 20 వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియోస్ మీరు చూసి ప్రాక్టీస్ చేయండి. అవి చేస్తే చాలు ఫ్రీ ఫైర్ అండ్ పబ్లిక్ ఎగ్జామ్కి కూడా చాలామంది డౌట్ అడుగుతున్నారు, సార్ ఇవి చేస్తే సరిపోతాయి అని చెప్పేసి. కాబట్టి అవి చేస్తే చాలు, అందులో ఉన్న ఇంపార్టెంట్ సమ్స్ చేస్తే చాలు. యాజ్ ఇట్ ఈస్ పడకపోయినా అంటే నంబర్స్ అయితే మారుస్తాడు, కానీ సేమ్ మోడల్స్ అవి అయితే రావడం జరుగుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 21 నుంచి కూడా మనం 25 వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు 26 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, 4 మార్క్స్ అయితే. సో కాబట్టి దయచేసి గమనించి ప్రాక్టీస్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్కి సంబంధించిన లింక్ అయితే ఉంది. సో దాన్ని ఓపెన్ చేసి మీరు లింకు వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు కూడా మన ఇంపార్టెంట్ సమ్స్ అయితే అందరూ పెట్టడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 26 ఏ చాప్టర్కి సంబంధించిందని చూస్తే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేటువంటి చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 26లో రావడం జరుగుతుంది. సో అందులో ఉండేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో చూద్దాం. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఫార్ములాస్ అడుగుతాడు, ఫార్ములాను ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు ఏమండి. సో ఆ విధంగా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా ఏవేవి క్వశ్చన్స్ వాడు అడుగుతాడో అలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో దయచేసి జాగ్రత్తగా వీడియో పూర్తి వరకు చూడండి. సో ప్రాక్టీస్ అయితే చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 13 నుంచి ఇప్పటి వరకు కూడా చేసిన ప్రతి క్వశ్చన్లో ఇలా మనం చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ అయితే చెప్పాము. సో కాబట్టి దయచేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. వాట్ ఆర్ ద ఫార్ములా, రైట్ ద ఫార్ములా ఆఫ్ nth టర్మ్ అండ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ అండ్ కామన్ డిఫరెన్స్ ఫార్ములా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఫార్ములా అడిగాడండి. ఫార్ములా టైప్ కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఏఎన్ ఫార్ములా మనకు తెలుసు. nth టర్మ్ ఫార్ములా ఏంటంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మ్స్ అంటాడండి. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మ్స్. ఏఎన్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, డి అంటే ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఓకేనండి. అలాగే చూద్దాం ఒకసారి. ఏఎన్ అంటే nth టర్మ్ ఆఫ్ అన్ ఏపీ, nth టర్మ్ ఆఫ్ అన్ ఏపీ, nth టర్మ్ ఆఫ్ అన్ ఏపీ అంటాము. సో ఏ అంటే మనకి ఫస్ట్ టర్మ్ అండి. ఏ అంటే ఏంటండి, ఫస్ట్ టర్మ్. ఏ అంటే ఫస్ట్ టర్మ్. సో ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్, నంబర్ ఆఫ్ టర్మ్స్. సో డి అంటే ఏంటో మీకు తెలుసు. డి అనేది మీరు కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫార్ములా చూద్దాం. ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా అడుగుతున్నాడు. ఎస్ఎన్ ఫార్ములా ఈక్వల్ టు n/2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఎస్ఎన్ అంటే ఏంటి, అలాగే ఇక్కడ కూడా సేమ్. ఎన్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, డి అంటే ఏంటి, కామన్ అయితే మనకి ఈ టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మీకు తెలుసు ఎస్ అంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అనమాట. ఓకే, సో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ మనం ఎస్ఎన్ అంటాము. ఎన్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఏ అంటే తెలుసు. సో ఈ మూడు విషయాలు కూడా ఏమండి కామెంట్లు అయితే మీరు చేయండి, మీరు చేయగలరు. సో కామన్ డిఫరెన్స్ని డీతో డినోట్ చేస్తాం. డీకి ఫార్ములా అయితే మీకు తెలుసు. ఓకే, సో ఇలాగ మనకి ఫార్ములా అయితే అడుగుతాడు. ఓకే, కామన్ ఫార్ములా, కామన్ డిఫరెన్స్ ఫార్ములా. సో డీకి కూడా ఒక ఫార్ములా ఉంది, మీకు తెలుసు ఆల్రెడీ. సో డి ఈక్వల్ టు a2 మైనస్ a1, a2 మైనస్ a1. సో డీని ఏమంటారు అనేది కూడా నేను చెప్పేశాను. సో మీకు కామెంట్లు కూడా మీరు పెట్టండి. ఓకే, సో చూద్దాం ఇంకా ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫార్ములా ఇచ్చి ఆ ఫార్ములా రాసి ఫార్ములా బేస్ మీద క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో రైట్ ద nth టర్మ్ ఫార్ములా అండ్ ఫైండ్ ద 10th టర్మ్ అండ్ సమ్ ఆఫ్ 10 టర్మ్, సమ్ ఆఫ్ 10 టర్మ్. సో మనకి ఏఎన్ ఫార్ములా రాయమన్నాడు. ఏఎన్ ఫార్ములా రాయండి. ఏఎన్ ఫార్ములా ఏంటండి, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ ఫార్ములా, ఏఎన్ ఫార్ములా రాసి nth టర్మ్ ఫార్ములా రాసిన తర్వాత ఏ 10 ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ప్రోగ్రెషన్ చూస్తే 2, 7, 12 అండ్ స్వాన్. ఓకేనండి, 2, 7, 12 అండ్ స్వాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ వాల్యూ తీసుకుంటే ఏ వాల్యూ 2 అవుతుంది. డి ఈక్వల్ టు ఫార్ములా తెలుసు మీకు, a2 మైనస్ a1. a2 అంటే ఎంత అంటే ఇక్కడ, a2 అంటే 7 మైనస్ a1 అంటే 2. 7 మైనస్ 2 అంటే ఎంత అండి, 5. సో డి ఈక్వల్ టు 5 అనమాట. డి ఈక్వల్ టు 5. ఏ వాల్యూ డి వాల్యూ అయితే మనం ఫైండ్ అవుట్ చేసాం. వాడు ఏం క్వశ్చన్ అడుగుతున్నాడంటే
ఫైండ్ A10. ఫస్ట్ ఆఫ్ ఆల్ A10 అయితే ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. A10 అంటే AN ఫార్ములా మీకైతే తెలుసు, AN ఫార్ములా మీకు తెలుసు. సో A10 అంటే చూడండి n ప్లేస్లో 10 వేయాలి. సో ఏ అంటే మనకు తెలుసు 2 ప్లస్ అంటే 2 ప్లస్ n మైనస్ 1, n అంటే ఎంత అండి 10, 10 మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత అండి 5, డి అంటే 5. దీని అయితే సింప్లిఫికేషన్ చేద్దాం. చూడండి 2 ప్లస్ 10 మైనస్ 1 అంటే 9 ఆఫ్ 5, ఓకేనండి 9 ఆఫ్ 5, 9 5 ఆర్ 45. సో 45 ప్లస్ 2, సో 47. A10 ఈక్వల్ టు 47. ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అలాగే మనల్ని ఎస్ఎన్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎస్10 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎస్10 ఫైండ్ అవుట్ చేసే ముందు మనకి ఒక ఫార్ములా అయితే తెలియాలి. ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అనే ఫార్ములా మనకి తెలియాలి. ఓకే, సో ఎస్10 ఈక్వల్ టు n అంటే ఎంత అండి 10, 10/2 ఆఫ్ 2 ఏ అంటే ఎంత వచ్చిందని మనకి, సో 2 ఆఫ్ 2 ప్లస్ 10 మైనస్ 1, సో n అంటే 10 కాబట్టి 10 మైనస్ 1, 10 మైనస్ 1 ఇంటూ డి అనమాట. చూడండి ఈ 2 టేబుల్ 10లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 2 జార్ 4 ప్లస్ 10 మైనస్ 1 అంటే ఎంత అండి 9, 9 ఆఫ్ డి అంటే మనకి ఆల్రెడీ తెలుసు 5 అనమాట. సో 5 ఆఫ్ 4 ప్లస్ 9, 5 జార్ 45. సో 5 ఆఫ్ 5 45 ప్లస్ 5 49. సో 49ని 5తో మల్టిపుల్ చేస్తే 5 9 జార్ 45. ఓకే, 5 టేబుల్ ఉంది. సో 5 4 జార్ 20 ప్లస్ 4 24. సో ఆన్సర్ ఈస్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎస్10 ఈక్వల్ టు 245. 245. ఇలా మనల్ని ఒక ఫార్ములా ఎంత టర్మ్ ఫార్ములా రాయండి, A10 అలాగే S10 ఫైండ్ అవుట్ చేయండి అనేటువంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇంకా ఏ విధంగా ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందో చూసేద్దాం. చూడండి, చెకింగ్ అనేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది. సో ఈజ్ ఇట్ చెక్ వెదర్ -150 ఈజ్ ద టర్మ్ ఆఫ్ గివెన్ ప్రోగ్రెషన్స్ ఆర్ నాట్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనం చూస్తే ఏమి ఇచ్చాడు, 11, 8, 5, 2 అండ్ సో ఆన్ అని ఇచ్చాడు. సో ఈ ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి ఎక్కడైనా -150 అనేది ఉంటుందా ఉండదా, -150 అనేది ఒక టర్మా కాదా అనేది చెకింగ్ చేయమన్నాడు. సో ఇందులో నుంచి మనం ఏ వాల్యూ తీసుకుంటే 11 అవుతుంది, డి వాల్యూ తీసుకుంటే ఫార్ములా A2 మైనస్ A1 కాబట్టి A2 అంటే ఎంత అండి 8, A1 అంటే 11, 8 మైనస్ 11 అంటే ఆన్సరు. సో ఇది ప్లస్ ఇది మైనస్, ప్లస్ మైనస్ అంటే మైనస్ తీసే 11లోంచి 8 తీసేస్తే 3. ఏమండి A3 ఇక్కడ -3 ఎందుకంటే ఇది పెద్దది కాబట్టి. సో డి ఈక్వల్ టు -3, డి ఈక్వల్ టు -3. సో ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, -150 అనేది టర్మా కాదా అన్నాడు. సో మనం ఏం చేస్తామంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు -150గా మనం తీసుకుందాం. సో ఏంటంటే -150 అనేది ఎంత టర్మ్ అని అనుకుందాం. ఏ టర్మ్ మనకు తెలియదు కాబట్టి తెలియలేని దాన్ని మనం ఎక్స్ అని ఎలాగైతే అనుకుంటామో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కూడా తెలియలేని దీన్ని ఎంత టర్మ్ అని అనుకుంటే, సో చూడండి ఏఎన్ ఈక్వల్ టు మనకు ఫార్ములా తెలుసు, ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఏఎన్ అంటే -150 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ చూస్తే 11 ప్లస్ ఏమండి ఎన్ అంటే మనకు తెలీదు n-1 ఇంటూ డి అంటే -3. చూడండి -150 ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ ఈ n-1ని 3తో మల్టిపుల్ చేయాలి. ఓకే, సో n ఇంటూ -3 -3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అనమాట. సో జాగ్రత్తగా మనం రాస్తే -150 ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ ఇంటూ మైనస్ -3n ప్లస్ ఇంటూ ప్లస్ 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 3. సో చూస్తే -150 ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ 3 14 -3n.
సో ఈ 14 లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఏమవుతుందంటే -150 -14 ఈక్వల్ టు -3 అని అవుతుంది. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, -150 -14 మైనస్ మైనస్ అనే ప్లస్ 150కి 14 యాడ్ చేస్తే -164 ఈక్వల్ టు -3. సో ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 164/3 ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. సో చూడండి 3 టేబుల్ 164లో ఎగ్జాక్ట్గా అయితే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో పాయింట్స్లో వస్తుంది, అంటే n షుడ్ బి పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. ఓకేనండి. సో కాబట్టి మనకి ఇలాగ ఫ్రాక్షన్ ఫామ్లో అయితే రాకూడదు. సో కాబట్టి ఏమని చెప్తామంటే నో -150 ఈజ్ నాట్ ఏ టర్మ్ ఆఫ్ గివెన్ నంబర్ అని చెప్పేసి మనం రాయడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి థర్డ్గా దీనికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది కూడా మనం ప్రాక్టీస్ అయితే చేయాలి. సో ఇంకా ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఏమండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనం అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వకుండా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవి అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఇంకా ఫ్లవర్ బెడ్ అనేటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. ఫ్లవర్ బెడ్ మీద ఫస్ట్ రో 23, సెకండ్ రో 21, థర్డ్ రో 19 అండ్ స్వాన్ లాస్ట్ రో 5 అయితే ఉంటుంది. అయితే అందులో ఎన్ని రోస్ ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. సో చూడండి, ఒక పూల తోట, ఏమండి ఫ్లవర్ బెడ్ అంటే పూల తోట. సో 23 రోస్ ఉన్నాయి, ఫస్ట్ 23 రోస్ ఉన్నాయి, తర్వాత 21 రోస్ ఉన్నాయి, తర్వాత 19 రోస్ ఉన్నాయి అండ్ స్వాన్ లాస్ట్లో 5 రోస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తం లాస్ట్కి ఎన్ని రోస్ మధ్యలో ఉన్నాయి ఏమైనా క్వశ్చన్ అయితే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ 23 ఉన్నాయి, 21 ఉన్నాయి, 19 పెట్టాడు. సో అలాగే లాస్ట్ వచ్చేసరికి 5 పెట్టారు. ఇది ఎన్ని రోస్లో ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు అనేది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ తీసుకుంటే 23 అవుతుంది. సో డి వాల్యూ తీసుకుంటే ఫార్ములా A2 - A1 కాబట్టి A2 అంటే 21 - 23 అంటే సో ప్లస్ మైనస్ 23 నుంచి 21 తీసేస్తే 2, A2 అండి -2, డి వాల్యూ ఎంత -2. అర్థమైందండి. సో చూడండి, అలాగే లాస్ట్ వచ్చేసి మనకి 5 కాబట్టి ఎంత టర్మ్ 5 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటండి, ఏ తెలిసింది, డి తెలిసింది, ఏ అని తెలిసింది కాబట్టి ఎన్ని రోస్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని అంటే నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అంటే మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే ఎన్ వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో చూడండి మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటంటే సో ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఏఎన్ అంటే మనం ఇక్కడ 5 తీసుకున్నాం, ఎందుకంటే ఎంత టర్మ్ 5 కాబట్టి. ఏ అంటే 23 ప్లస్ ఎన్ అంటే మనకు తెలియదండి, ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే -2. సో చూడండి ఒకసారి, 5 ఈజ్ ఈక్వల్ టు 23 ప్లస్ సో ఈ n-1ని -2 తోటి మల్టిపుల్ చేయాలి. సో n ఇంటూ -2 -2n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +2 అన్నమాట. సో దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేద్దాం. 23 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ -2n ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ సో +2 అనమాట. సో చూడండి ఒకసారి, 5 ఈజ్ ఈక్వల్ టు 23 + 2 25 అండ్ -2n అనమాట. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ 5, ఈ 25 లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే -25 ఈజ్ ఈక్వల్ టు -2n ఏమండి. సో చూడండి, సబ్ట్రాక్షన్ చేసేస్తే -20 ఈజ్ ఈక్వల్ టు -2n, మైనస్ క్యాన్సిల్ అయితే n ఈక్వల్ టు ఏమొస్తుందండి 20/2 అవుతుంది, 20/2. సో n ఈక్వల్ టు దేర్ఫోర్ 2 టేబుల్ 20లో 10 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో n ఈక్వల్ టు 10 అనమాట. అర్థమైందండి. సో n ఈక్వల్ టు 10. చూడండి మళ్ళీ ఒకసారి, ఇచ్చినటువంటి ఏ వాల్యూ మనకి 23 అవుతుంది, డి అయితే 21 - 23 అంటే -2 అవుతుంది, ఏఎన్ అంటే లాస్ట్ 5 రోస్ 5 ఏర్పాటు చేశారు కాబట్టి ఎంత టర్మ్ అనేది 5 అవుతుంది. ఎన్ని రోస్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ n - 1 ఇంటూ డిలో అప్లై చేసుకుంటూ మనం సాల్వ్ చేసుకుంటే n వాల్యూ 10 అయితే రావడం జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్లో అయితే రావడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా
ప్రాక్టీస్ అయితే చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ సమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. తప్పకుండా ప్రీ ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్లో ఇవే సమ్స్ వస్తాయి. మీరు ఏం ప్రిపేర్ అవ్వలేదు, మన ఛానల్లో వచ్చేటువంటి సమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఇంకా మనం చూస్తే ఏ విధంగా అడుగుతారు చూడండి. హౌ మెనీ 3 digits numbers are divisible by 7? హౌ మెనీ 3 digit numbers are divisible by 7? 3 digit numbers మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి చూడండి. 1 0 2. 100 3 digit నెంబరే కానీ 3తో అయితే డివిజిబుల్ అవ్వదు. కాబట్టి 101 తీసుకుంటే అది కూడా 3తో అవ్వదు. 102 తీసుకుంటే 3తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే 1 + 2 3 అవుతుంది కాబట్టి. సో ఎడిషన్ 3 వచ్చినప్పుడు 3 టేబుల్తో ఖచ్చితంగా అవుతుంది. తర్వాత 103 తర్వాత 2 తర్వాత 105 తర్వాత 108. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎడిషన్ చేయండి 6 వస్తుంది, అది 9 వస్తుంది. సో మనకి ఇవైతే 3తో డివిజిబుల్ అవుతాయి. సో లాస్ట్ నెంబర్ కూడా మనం చూసేస్తే 3 digit నెంబర్ లాస్ట్ ఏంటండి 999. అంతే కదండి. 4 digit నెంబర్ ఏంటి 1000 కాబట్టి లాస్ట్ డిజిట్ నెంబర్ కూడా తెలిసిపోయింది మనకి. సో మనం ఎన్ని హౌ మెనీ 3 digit నెంబర్స్ ఆర్ దేర్ టు డివిజిబుల్ బై 7 అన్నాడు కాబట్టి అంటే మనం ఎన్ని ఉన్నాయి, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ వాల్యూ మనకు తెలుసు 102, డి వాల్యూ తెలుసు A2 - A1 అంటే 105 - 102 ఎంతండి డి = 3 అనమాట. సో మనకి ఏఎన్ ఆల్సో మనకు తెలుసు 999, ఏఎన్ = 999. ఇదేకండి ఎంత టర్మ్ కూడా తెలిసిపోయింది. సో ఏఎన్ = A + n - 1 × d అనే ఫార్ములాలో ఏఎన్ తెలుసు, ఏ తెలుసు, డి తెలుసు. మనం ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మీరు ఈ సమ్ని సాల్వ్ చేసి ఎన్ వాల్యూ ఎంత అనేది మనకి కామెంట్లో అయితే పెట్టండి. ఓకే, ఇలా మీరు ఈ సమ్ని అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా జాగ్రత్తగా ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ S14 = అంటే సమ్ ఆఫ్ 14 టర్మ్స్ ఇచ్చేసాడు 1050. ఏమండి ఏ వాల్యూ ఇచ్చేసాడు టర్మ్ అంటే ఏంటండి ఫస్ట్ టర్మ్ ఇచ్చేసాడు 10. అలాగే మనకి A20ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. A20 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. జాగ్రత్తగా చూడండి ఒకసారి. సో S14 ఇచ్చారంటే సమ్ ఆఫ్ 14 అంటే ఎస్ఎన్ ఫార్ములా ఏంటండి మామూలుగా n/2 ఆఫ్ 2a + n - 1 × d అనేది ఫార్ములా. సో ఇందులో మనకి ఏమేమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. S14. సో S14 n బదులు 14 తీసుకుంటే S14 = 14/2 ఆఫ్ 2 ఆఫ్ 14/2 × 2 ఆఫ్ ఏ అంటే మనకి 10 ఇచ్చాడు ఏమండి, ప్లస్ n అంటే ఎంత అండి 14 - 1 × d అనమాట. S14 ఎంత ఇచ్చాడు చూడండి ఒకసారి. S14 అంటే ఎంత ఇచ్చాడు, S14 అంటే మనకి 1050 అని ఇచ్చాడు. సో 2 టేబుల్ ఇందులో 7 టైమ్స్ పోతుంది, 2 10s are 20. సో మనకి సో సారీ ఇక్కడ ప్లస్ మర్చిపోయాం మనం. ఓకే, 14 - 1 అంటే 13 d వస్తుంది, 13 d వస్తుంది. చూడండి 1050 = 7 ఆఫ్ 20 + 13d అని వచ్చింది. సో ఈ 7 ఇక్కడ మనకి మల్టిపుల్ చేస్తుంది, ఇటు వస్తే డివిజన్ అవుతుంది. బై 7 = 20 + 13d అవుతుంది. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అయితే మనం నేర్చుకోవాలి. 7 టేబుల్ ఇందులో క్యాన్సిలేషన్ చూద్దాం. 7 1s are 7 అంటే ఇంకెంత ఎంత ఉందండి ఇందులో 10లో 3 ఉంది, 3 పక్కన 5 ఉంది కాబట్టి 35 అంటే 7 5s are 35, 7 5s are 35 పక్కన 0 అవుతుంది. ఓకే, సో 150 = 20 + 13d అనమాట. సో ఈ 20 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసేస్తే మనకి ఏమవుతుందంటే 150 - 20 = 13d వస్తుంది. సో 150లోంచి 20 తీసేస్తే ఎంత అండి, సో 130 = 13d అవుతుంది. ఓకే, 13 ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి 130/13 = d అని వస్తుంది. 13 10s are 130 అంటే d వాల్యూ అయితే మనకు వచ్చింది, d = 10 అనమాట. జాగ్రత్తగా చూడండి, మనకి ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటండి A20 ఫైండ్ అవుట్ చేయాలి. సో A20కి ఫార్ములా ఏంటి మామూలుగా, A20 =
A+19D అని షార్ట్ కట్లు అయితే చెప్పొచ్చు మనం. ఏదైనా అంతే అండి. A20కి A+19D, A10 అడిగితే A+9D, ఇలా మనం షార్ట్ కట్లు అయితే చెప్పొచ్చు. A20ని అడిగాడు కాబట్టి A20 ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే ఎంత వచ్చాడండి మనకి, ఏ అంటే 10 ఇచ్చారు, 10 + 19 ఆఫ్, డి అంటే ఎంత వచ్చిందండి మనకి 10 వచ్చింది. సో 10 + 19 10s are 190, రెండు యాడ్ చేస్తే మనకి A20 వాల్యూ 200 అయితే వచ్చింది. A20 ఈజ్ ఈక్వల్ టు 200. ఇలా మనం సమ్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి. ఇలా అయితే మనకి ఈ ఇంపార్టెంట్ సమ్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు, మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 4 మార్క్స్ అలాగే 2 మార్క్స్ కూడా 8 మార్క్స్ కూడా కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దయచేసి గమనించాలి. 10th క్లాస్ పిల్లలు మరి ముఖ్యంగా ఇంపార్టెంట్ సమ్స్ అయినటువంటి వీటిని ప్రాక్టీస్ చేయాలి. సో S10 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి 8, 3, -2 అండ్ సో ఆన్ ఇచ్చేసాడు. మరి S10 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో చూడండి, ఏ వాల్యూ ఈక్వల్ టు 8, డి వాల్యూ అయితే మీకు ఫార్ములా A2 - A1 అప్లై చేస్తే తెలిసిపోతుంది. సో S10 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. S10 కంటే SN ఫార్ములా తెలియాలి కదండి. SN ఈక్వల్ టు n/2 ఆఫ్ 2a + n - 1 × d అని ఫార్ములా వేస్తారు. మనకి n బదులు 10 వేస్తారు, ఏ బదులు మీకు తెలుసు వాల్యూ, డి వాల్యూ ఫార్ములా మీకు ప్రకారం వస్తుంది. సో అలా అయితే మనం సబ్స్టిట్యూట్ చేస్తే S10 అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. S10 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మనకి కామెంట్లు అయితే మీరు చేయండి. ఓకే, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం అడుగుతారంటే, ఇప్పుడే మనం చెప్పాం ఇచ్చిన నెంబరు హౌ మెనీ 3 digit numbers ఆర్ డివిజిబుల్ బై 7 అని అడిగాడు. అలాగే ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఉంది, హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 10 and 250. సో 10కి 250కి మధ్యలో ఎన్ని, హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. 4 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి. సో 10కి 250కి అడిగాడండి. సో 10 తర్వాత 2 మల్టిపుల్స్ ఏంటండి, 4 మల్టిపుల్స్ అడిగాడు. 4 మల్టిపుల్స్ ఏంటి, సో 4 3s are 12, అంటే 12తో స్టార్ట్ అవుతుంది ఏమండి. సో 12 తర్వాత 4 4s are 16, 4 5s are 20 అండ్ సో ఆన్. ఓకే, సో ఇప్పుడు 250కి బిట్వీన్ అడిగాడండి. కాబట్టి లాస్ట్ 4 మల్టిపుల్ ఏంటో చూసేద్దాం ఏమండి. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 249 అనేది 4తో మల్టిపుల్ అవుతుందా, 4 యొక్క మల్టిపుల్ అవ్వదు, ఎందుకంటే 9 ఉంది కాబట్టి అవ్వదు. సో 448 చూడండి, అది ఖచ్చితంగా 4 యొక్క మల్టిపుల్ అవుతుంది కదండి. సో ఎందుకంటే 4 6s are 24, 4 2s are సరిపోయింది అలాగా. సో ఇది లాస్ట్ నెంబర్ అవుతుంది. సో ఏ వాల్యూ మీకు తెలుసు, డి వాల్యూ కూడా మీకు 16 - 12 అవుతుంది, అంటే 4 అవుతుంది. సో డి వాల్యూ తెలుసు. ఏఎన్ కూడా మీకు తెలుసు, 248. ఏఎన్ తెలుసు కాబట్టి నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఎన్ వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది కూడా మీరు ఫైండ్ అవుట్ చేసి జాగ్రత్తగా మనకి కామెంట్లు అయితే పెట్టండి. సో మీరు ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి ఏమండి. ఏదో ప్రాక్టీస్ చేసేసాం కదా అంటే కాదు, కానీ వర్కౌట్ చేయాలి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనండి. ఇంకా మనకి చూడండి, లాస్ట్గా ఇంకొక సమ్ కూడా ఉంది, అది కూడా చెప్పేసి ఈ వీడియోని ముగించేద్దాం. సో ఏఎన్ ఈక్వల్ టు 3 + 4n, ఏఎన్ ఈక్వల్ టు 3 + 4n. ఇలా మనకి ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇవ్వకుండా ఎలా ఇస్తున్నా చూడండి. ఏఎన్ ఈక్వల్ టు 3 + 4n అని ఇచ్చాడు. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే S15 ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. S15 ఫైండ్ అవుట్ చేయండి. మరి S15 ఫైండ్ అవుట్ చేయాలంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉండాలి కదా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇవ్వకుండా మరి S15 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అని మనకు డౌట్ వస్తుంది. కాబట్టి వాడు ఇచ్చినటువంటి ఏఎన్ ఉపయోగించుకుని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ n ప్లేస్లో 1 తీసుకుంటే 3 + 4 of 1 అంటే ఏమవుతుందండి, 3 + 4 of 1 అంటే 4, అంటే 3 + 4 అంటే ఎంత వచ్చిందండి, 7 వచ్చింది. అలాగే ఏ బదులు 1 ప్లేస్లో 2 తీసుకుంటే A2 ఈక్వల్ టు 3 + 4 of 2 అంటే ఎంత అండి, 3 + 4 2s are 8, అంటే 7, తర్వాత 11 వస్తుంది. అలాగే A3 కూడా చూద్దాం, 3 + 4 of 3 అంటే ఎంత అండి, 3 + 4 3s are 12, సో 3 + 12 అంటే 15 వస్తుంది. సో మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. 7, 11, 15 అండ్ సో ఆన్. సో ఇందులో మనకి ఏ వాల్యూ 7, అలాగే డి వాల్యూ 11 - 7 అవుతుంది మీకు తెలుసు, డి వాల్యూ 4 వచ్చింది.
ఇంకా మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అన్నాడు, S15 అడిగాడు. S15 అంటే n బదులు ఏముంది 15 ఉంది. సో Sn ఈక్వల్ టు మీకు ఫార్ములా తెలుసు n/2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. అంటే n బదులు 15 వేస్తారు, a బదులు మనకి 7 తెలుసు, d బదులు 4 తెలుసు. ఈ సమ్ కూడా మీరు చేసి ఆ కామెంట్లో అయితే ఆ చివరి ఆన్సర్ S15 వాల్యూ మీరు కామెంట్లో పెట్టండి. ఇలా మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేటువంటి చాప్టర్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరైతే ఈ సమ్స్ చేస్తే అవుట్ ఆఫ్ అవుట్ మంచి మార్క్స్ మీరు తెచ్చుకోగలుగుతారు. అదవుతుందండి. సో మీకు ఏమైనా డౌట్ వస్తే, ఎక్స్ప్లెనేషన్ కావాలొస్తే కామెంట్లో పెట్టండి. నేనైతే ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనండి. సో ఇలా మనం క్వశ్చన్ నెంబర్ 13 నుంచి స్టార్ట్ చేసి 26 వరకు కూడా కంప్లీట్ చేసాము. ప్రతి వీడియో మా ఛానల్లో, మ్యాథ్స్ మమ్మీ ఛానల్లో ఉంది. కాబట్టి ప్లీజ్ ఎవ్రీవన్ అవి ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ ఫ్రీ ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్లో 100కి 100 తెచ్చుకున్నాను అని చెప్పి మీరు నాకు కామెంట్లో పెడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. దయచేసి మన ఛానల్ని ఇంకెవరికైనా తెలియకపోతే వాళ్ళు కూడా చెప్పండి. ఈజీ మెథడ్లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి దయచేసి గమనించండి. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్ and share to your friends and join in our Maths Mummy WhatsApp channel also. Okay, so thanks for watching.